ఏపీలో సంచలనం సృష్టించిన వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయాధికారి శ్రీహరి హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల లోతైన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనుక ఆస్తి వివాదాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. తన బావమరిది హరికృష్ణే ఈ పక్కా ప్రణాళికతో హత్య చేయించినట్లు తెలియదు. జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఘోరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం గాలిస్తున్నారు. శ్రీహరి తన బావమరిది హరికృష్ణను ఎంతో నమ్మారు. కోట్ల విలువైన ఆస్తితో పాటు భారీగా డబ్బులు కూడా అప్పుగా ఇచ్చారు. ఇటీవలే శ్రీహరి తాను ఓ మంచి ఇల్లు కట్టుకోవాలని భావించి ఇచ్చిన ఆస్తిని డబ్బును తిరిగి ఇవ్వాలని హరికృష్ణను అడిగారు. అయితే ఆస్తిని తిరిగి ఇవ్వటం ఇష్టం లేని హరికృష్ణ బావను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం రవీంద్ర, యానాది అనే ఇద్దరిని డబ్బు ఆశ చూపించి నియమించుకున్నాడు. జూన్ 15 దైవ దర్శనం పేరుతో శ్రీహరిని పెంచలకోనకు తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా చేజర్ల మండలం దగ్గర కారును ఆపారు. అప్పటికే అక్కడ కాపు కాసిన రవీంద్ర, యానాదిల కారులో ఉన్న శ్రీహరిని పట్టుకోగా హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే 2 బలమైన ఇంజెక్షన్లను బలవంతంగా శ్రీహరికి ఇచ్చాడు. దీంతో ఆయన గుండె ఆగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి సొంత ఊరైన మినగళ్లకు తరలించి గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే శ్రీహరి శరీరంపై గాయాలు చూసి తోటి ఉద్యోగులకు అనుమానం వచ్చినా కుటుంబ సభ్యులు మొదట ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని త్వరగా కాల్చి బూడిద చేసేశారు. వ్యవసాయాధికారి శ్రీహరి మర్డర్ కేసులో బావమరిది హరికృష్ణని నిందితులుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హరికృష్ణ పరారీలో ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇక శ్రీహరి మర్డర్ కేసులో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాది నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డిపాలెంకి సంబంధించి అగ్రికల్చర్ లో ఏవోగా పనిచేస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కుక్కని చంపే ఇంజెక్షన్ తో చంపేశారని కూడా చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏవోగా పనిచేస్తున్న వ్యక్తి తన బామర్ది హరికృష్ణ అయితే నమ్మి దాదాపుగా సుమారు ₹1 కోటి ఆస్తిని
తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ రిజిస్ట్రేషన్ తో పాటు కూడా కొంత డబ్బుల్ని అప్పుగా తన సొంత బామార్దికి అయితే ఇచ్చారని కూడా అక్కడ సొంత బంధువులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ₹1,00,00,000 ఆస్తికి సంబంధించి, అదే విధంగా ఇతనిచ్చిన అప్పుకు సంబంధించి కూడా మాఫీ చేసుకోవడానికి ఏఓని చంపడానికైతే పక్కా స్కెచ్ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా పోలీసులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పాలి. అయితే స్కెచ్ ప్రకారమే బావను కారులో బయట తీసుకెళ్లి వెంటనే కూడా కుక్కకి ఏదైతే ఇస్తారో ఆ ఇంజెక్షన్ తనకిచ్చి చంపేసినట్లు కూడా పోలీసులు అయితే వివరాలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే 9+ న్యూస్ ప్రతినిధి అయితే బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించి ఎవరైతే చనిపోయారో ఏఓకి సంబంధించిన బంధువులతో అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మాట్లాడిన అనంతరం కూడా కేవలం ఆస్తి కోసమే అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఏఓగా పనిచేస్తున్న వ్యక్తిని తన సొంత బామర్దే పక్క ప్లాన్ తో చంపేశారని కూడా తన సొంత బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా స్థానిక పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే కూడా విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన అనంతరం కూడా మరికొన్ని వివరాలు కూడా తెలుపుతామని బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించిన పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏవోని పక్కా ప్లాన్ తో చంపేసిన తన బామార్ది కోసం అయితే పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి అక్కడ విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన పోలీసులు చెప్పిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మాధవి. థ్యాంక్ యూ సునీల్.